హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సోపేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న కాంతికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, అలాగే రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, అలాగే నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహా అవతార్ బాబాజీ అనే పుస్తకాన్ని చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ తమిళ సంఘం దూర దేశాలతో సంబంధ బాంధవ్యాలకు తగిన రుజువుల గురించి. మేడం రీసౌండ్ వస్తుందా? నాకేమో సౌండ్ వచ్చినట్టు. ఓకే. తమిళ సంఘ కవులు వారి రచనల్లో ఆనాటి తమిళ రాజ్యాన్ని గురించి, సముద్ర తీరంలోని ఓడరేవుల గురించి తెలియజేశారంట. విదేశీ యాత్రికులైన వారి గ్రంథాల్లో అంటే ప్రాంపరీ ప్లినీ మరియు పెరిప్లస్ మ్యారీస్ రిథేరీస్ వారి గ్రంథాలపై సత్యాన్ని వివరించారు. అంటే వీరు ఈజిప్ట్ నుండి భారత్ ను దర్శించడానికి వచ్చిన విదేశీ యాత్రికులు. వీరి రచనల వల్ల ఎన్నో విషయాలు మనకి తెలియవచ్చాయి. అంటే వీళ్ళు రాసిన పుస్తకాల వల్ల కూడా ఎన్నో విషయాలు మనకు కూడా తెలుసుకున్నాం అనమాట. అంటే మందులు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, దంతాలు లాంటి ఎన్నో నాగరిక వస్తు సామాగ్రి ఓడరేవుల నుండి విదేశాలకు ఎగుమతి చేయబడేవి. ఆర్యుల ముందు కాలంలో తమిళ సంస్కృతి అన్న పిటి శ్రీనివాస అయ్యర్ గారి చారిత్రక పరిశోధక గ్రంథాల్లో అల్లము, పెప్పర్ లాంటి అనేక ఔషధ గుణాలు గల వస్తువులు దక్షిణ భారతం నుండి రోమ్ కి ఎగుమతి చేసేవారిని తెలియజేశారు. అంటే ఇవన్నీ వీళ్ళు రాయడం బట్టే కదా తర్వాత కాలంలోని వీళ్ళందరికీ కూడా మనకు కూడా తెలిసి వచ్చేది మేడం. అప్పట్లో అంటే మనకి చాలా ఏళ్ళుగా తెలుసు అనుకోండి, కానీ అంతకు ముందు వాళ్ళకి తెలియాలంటే వీళ్ళు రాశారు కాబట్టి మనకు ఈ విషయం గురించి తెలిసింది, ఎగుమతి చేసేవాళ్ళు అనేసి. గ్రీకు భాషలో మేడం చెప్పండి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబట్టే కదా మేడం మన వాళ్ళకి అంతకు ఇవన్నీ ఏమి తెలియదు కదా. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కరు ఉంటారు కదా. అట్లాగా ఎవరైతే మన వాళ్ళు అంటే విదేశీయులైనా స్వదేశీయులైనా ఈ ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేయబట్టే కదా మన దాకా వస్తాయి. అంటే ఇప్పుడు ఈ మనకు లేనిది ఇంకొకరితో మనం తీసుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకోవడము, ఇలా కూడా వాళ్ళు తీసుకున్నారు అప్పట్లో. వాళ్ళ దగ్గర ఉండవు మనకి అట్లా వాళ్ళు కూడా విదేశాల వాళ్ళకి ఇప్పుడు రోమ్ దేశానికి ఎగుమతి చేశారు. ఈ గ్రీక్ భాషలో కూడా జింజర్ లాంటి తమిళ పదాలు, జింజర్ అనేది తమిళ పదమే చూడండి మేడం. ఇది ఇక్కడ ఇచ్చారు. గ్రీకు భాషలో కూడా జింజర్ లాంటి తమిళ పదాలు యథాతథంగా వాడబడటం మనం గమనించగలగదు. రోమనులు భారతదేశం నుండి బంగారాన్ని మార్పిడి పద్ధతిలో ముత్యాలు, ఏనుగు దంతాలు, ఔషధాలు, మూలికలు వంటి వాటిని కొనుగోలు చేసేవాళ్ళంట. ఈ ఏనుగుల దంతాల నుంచి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బొమ్మలు వేసేవాళ్ళ మేడం, దానిలో చెక్కే వాళ్ళేమో అనుకుంటా. బొమ్మలు వైద్యానికి కూడా వాడతారు మేడం ఏనుగు దంతాలు.
ఏనుగు దంతాలా? ఓహో. రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన అనేక నాణెములు తమిళనాట భూగర్భ పరిశోధనలో దొరకటము దీనికి అనుసంధానమైన రుజువుగా తెలియబడుతుంది. ఎంతో మంది విదేశీ యాత్రికులు వ్యాపార సంస్కృతి పరమైన ఉన్నత సంబంధాలను దక్షిణ భారతదేశంలో కలిగి ఉండటం చారిత్రక సత్యం. తమిళ ప్రాంతానికి వచ్చిన ఈ విదేశీ యాత్రికులను యవనులు అని పిలిచేవారు. యవనులు అంటే ఓహో ఇట్లా వాళ్ళ యాత్రికుల్ని యవనులు అనేవాళ్ళంట. గ్రీకు పరమైన జీనియస్ అలా యవనులుగా పిలిచేవారు. వాల్యూమ్ అంటే ఇక్కడ 1963లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. దక్షిణ భారతదేశ సంస్కృతి నాగరికతలు పురాతన కాలం నుండి గుర్తించి గౌరవించగలిగిన స్థాయిలో మనుగడ సాగించింది. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ 300 BC తమిళంగాను గురించి వివరించాడు. తమిళ పదాలను యథాతథంగా హెడ్వ్యూ బైబిల్లో గమనించగలం. అంటే వాళ్ళు తమిళ పదాలను తీసుకుపోయి వాళ్ళ బైబిల్లో కూడా రాసుకున్నారు చూడండి మన వాళ్ళు. ఇప్పుడు ఇంకా కూడా ముందుకెళ్తే దంతము, నెమలి మొదలగు పదాలు తమిళ తీర ప్రాంతాల నుండి మధ్య తూర్పు దేశాలకు వ్యాపించాయి. తమిళ భారతానికి జుడాయికి వైవాహిక బంధాలు కూడా డేవిడ్ మరియు సాల్మన్ కాలంలో జరిగినట్లు స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే వివాహ సంబంధాలు కూడా అక్కడ పెంచుకున్నారన్నమాట వాళ్ళు. తమిళనాడు అంటే దక్షిణ భారతం నుంచి. భారతదేశం నుండి ఆధ్యాత్మిక గురువులు పశ్చిమ అమెరికా ప్రాంతానికి చెందినట్లు మెక్సికో ప్రభుత్వ ముద్రణ అయిన మెక్సికో చరిత్ర అన్న పుస్తకంలో వివరించారంట. తర్వాత కాలంలో మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన భిన్న జాతుల వారు దానిని అమెరికా అని పేర్కొన్నారు. మెక్సికో అని పెరు వరకు శివ మరియు గణపతి దేవాలయాలను కనుగొనటం జరిగింది. అంతేకాక బోవిషియా నుండి హాండురస్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా విశ్వాసాలలో, మత ఆచారాలలో, కళలలో, పంచాంగంలో కొద్ది మార్పులతో ఒకే రకంగా ఉన్నాయి. కొన్ని ఆటలు కూడా అలాగే ఉన్నాయి. ఇన్కాసు, మాయాన్సు, అర్చెక్స్ మరియు ఇంకా కొంతమంది ఈ సంస్కృతిని గమనించారు. పొడవైన గడ్డాలతో, దౌత వస్త్రాలతో ఎంతో మంది బోధకులు ఎన్నో అద్భుతాలు నిర్వహించారని, అవన్నీ కూడా సిద్ధులు మాత్రమే చేయగలిగినవి అని, ఈ సిద్ధ పురుషుల సముద్ర ప్రయాణం ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించారని తెలియవస్తుంది మనకి. ఇక్కడ భాషా పాండిత్యం అంటే ఆధునిక భాషా శాస్త్రవేత్తలు వారి లోతైన పరిశోధనల ద్వారా ప్రపంచ భాషలలోని అనేక పదాలు దాదాపు 80% వరకు తమిళ భాష నుండి రూపాంతరం చెందినట్లుగా ధృవీకరించారు. అంటే ఇక్కడ ఎక్కువ భాగం మనం ఇండియా నుంచినే అన్ని ఇతర దేశాలకు పోయి భాషలు కూడా ఏర్పడినట్లుగా, అంటే మన భాష నుంచినే రూపాంతరం చేసుకున్నారు వాళ్ళు. దక్షిణ భారతదేశ భాషలు ప్రొసీడింగ్స్ అంటే 1980 అప్పటికి అనేక వందల పదాలు ఒకే రకంగా ఉచ్చరిస్తూ సందర్భోచితంగా వేర్వేరు భావాలను స్ఫురింపజేస్తాయి. ఇప్పుడు మేడం నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఈ కర్ణాటకలో భాష కన్నడం కాక ఇంకొకటి తుళు భాష అని ఉంటది, కొంకణి భాష అని ఉంటది. మీకు తెలిసే ఉండొచ్చు. తెలియదు మేడం. ఈ భాషలు కొంచెం అన్ని తమిళము, కన్నడ, తెలుగు కొన్ని వర్డ్స్ అన్ని అలాగే వస్తాయి మేడం ఈ భాషల్లో, ఈ కొంకణి తర్వాత ఈ తుళు భాషలో. అంటే మిక్స్డ్ మేడం అన్ని? మిక్స్డ్ ఉంటది మేడం. ఓకే. ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం అనమాట, మంగళూరులో, ఈ బెళగాంలో. ఇక్కడంతా బెళగాంలో అంతా కొంకణి భాష ఉండేది. వాళ్ళు అదేదో బ్రాహ్మిన్స్ అంటారు మేడం, వాళ్ళు ఆచార్యులు, కానీ వాళ్ళు తినేవాళ్ళు బ్రాహ్మిన్సే, కానీ వాళ్ళు ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు బ్రాహ్మిన్స్. వాళ్ళు కొంకణీస్ అంటారు వాళ్ళని. మంగళూరులో అంతా తుళు వాళ్ళు మాట్లాడతారు మేడం. వాళ్ళు ఇటువంటి సమూహానికి చెందిన భాషలు జపనీయుల భాష, అలాగే మంగోలియా, స్కాట్లాండ్,
పోలినేషియన్స్ మరియు దక్షిణ అమెరికన్ భాషలు ఈ సంస్కృతికి చెందినవి. అనేక భాషా సంస్కృతులు, వాని పరిశోధనలు సనాతన తమిళ భాషా సంస్కృతి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో అని పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ సిద్ధుల అమృత బోధ గురించి ఇచ్చారు. సిద్ధుల ప్రధాన బోధ దేహమే దేవాలయం, పరమాత్మ యొక్క ప్రతిరూపము మనిషి, మానవ జీవన లక్ష్యం పరమాత్మను జీవితంలోని ప్రతి భూమికలోనూ తెలుసుకోవడం, చేసుకోవడం, మానవుని జీవిత క్రమంలో జీవితాన్ని శాసించే తలనెరువు. ఇది ఎంత అయిపోయింది కదా మేడం, నిన్ను తలనెరువు ఇది లేదు మేడం, ఇందాక అవే మీరు చెప్పారు కదా ఫస్ట్ అవి అవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అక్కడ వరకు అయినట్టు గుర్తు మేడం నాకు. అదే అక్కడ వరకు అయింది, కానీ నేను మళ్ళీ చదివానేమో ఇది. అయితే నైట్ చదివారు కదా మేడం. ఓకే ఓకే ఓకే, అందుకే నాకు మరీ చదివినట్టు అనిపించింది. ఓకే, గుర్తు చేసినాను. ఓకే. సిద్ధుల ప్రధాన బోధ దేహమే దేవాలయము, పరమాత్మ యొక్క ప్రతిరూపము మనిషి, మానవ జీవన లక్ష్యం పరమాత్మను జీవితంలోని ప్రతి భూమికలోనూ తెలుసుకోవడము, ఆవిష్కరింపజేసుకోవడము, మానవుని జీవిత క్రమంలో జీవితాన్ని శాసించే తలనెరువు, దృష్టి మాంద్యము, ముసలితనము, రోగము మరియు మరణము. వీనిని నివారించలేమా? నివారించవచ్చు కదా మేడం, కానీ సిద్ధుల బోధ ప్రకారం ఇది సాధ్యం. మానవ దేహము ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలపై ఏర్పడి ఉంది. 7 మానసిక చైతన్య కేంద్రాలు కలిగినది ఈ దేహం. వీనిని చక్రాలు అంటారు. ఈ శక్తి కేంద్రాలైన చక్రాలు యోగ సాధన వల్ల జాగృతం పొంది ఉన్నత ఆధ్యాత్మిక భూమికలను అనుగ్రహిస్తాయి. క్రియాయోగ సాధన సిద్ధాంతం ప్రకారము శరీరాన్ని పూర్ణ మలిన రాహిత్య స్థితికి తెస్తూ, అంటే మలినం అంటే మనం ఇప్పుడు మనకి కోపము, బాధ, ఇవన్నీ కూడా ఆనందంగా సంతోషంగా, ఇదంతా ఏది మలినాలు లేనిది, అంటే పగ ప్రతీకారాలు ఏవి లేకున్న స్థితికి తెచ్చుకుంటూ దివ్య భూమిక అయిన ఆత్మదర్శన పొందవచ్చు అంటారు సిద్ధులు. అంటే మనం కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. అదే విధంగా సిద్ధుల సిద్ధాంతం ప్రకారం సాధకుడు నిత్య దివ్య యవ్వనవంతుడుగా జీవించవచ్చు. మనిషి శరీరము మానసిక శక్తి కేంద్రాల నిలయం. దివ్య చక్రాలు వెన్నులో ప్రత్యేక స్థానాలలో ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక నిధులు. క్రియాయోగ సిద్ధాంతం ద్వారా వీనిని జాగృతపరిచి జాగృతిలో పూర్ణతను పొంది ఈశ్వర చైతన్యాన్ని లేదా దైవ భూమికను ఆవిష్కరింపచేసుకొనవచ్చు. ఈ దివ్య సాధనను సక్రమంగా సాధన చేస్తే అష్టసిద్ధులు వాటంతటవిగా సాధకునిలో జాగృతమవుతాయి. తిరుమూలర్ తన తిరుమందిరంలో దీనిని గురించి వివరించడం జరిగింది. ఒకసారి వానిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ అనిమ, గరిమ, మహిమ అంటాం కదా, ఈ సిద్ధుల గురించి చెప్తున్నారన్నమాట. ఇక్కడ 1వది అనిమ, సంకల్ప మాత్రంలో చిన్న అణువు అంత స్థాయికి రూపుదాల్చడం. 2వది మహిమ, సంకల్ప మాత్రంలో రూపాన్ని ఎంత పెద్దదిగా అయినా విస్తృతిని కలిగించడం లేదా పెంచడం ఉంటది. గరిమ అంటే శరీరాన్ని అతి భార స్థితికి తీసుకువెళ్ళడం. లఘిమ అంటే గాలి అంత తేలికగా శరీర భారాన్ని తగ్గించడం. ప్రపత్తి, నిన్న నేడు రేపు 3 కాలాలలోనూ జరిగే సమస్తము ఎరుకలో కలిగి ఉండడం. ఏ ప్రదేశానికైనా సంకల్ప మాత్రంతో గ్రహాంతర నక్షత్ర స్థానాలకైనా రోదశలో కూడా చేరగలగడం. అంటే ప్రపత్తి అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో విన్నట్టు మేడం, ఇది ప్రపత్తి అంటే ఇప్పుడు వెంకటేశ్వర సుప్రభాతంలో ఇది వస్తుంది అనుకుంటా మేడం, నాకు తెలిసి. నిన్న నేడు రేపు 3 కాలాల్లోనూ జరిగే సమస్తము ఎరుకలో ఉండటం అనేది శరణం ప్రపత్తి అని అంటారు కదా మేడం. అక్కడ వింటున్నారా మేడం? వింటున్నాను మేడం. ఓకే. ఏ ప్రదేశానికైనా సంకల్ప మాత్రంతో గ్రహాంతర నక్షత్రాల స్థానాలకైనా రోదశలోకైనా చేరగలగటం అంట ప్రపత్తి అంటే. ప్రాకామ్య, ఏ సంకల్పాన్నైనా క్షణకాలంలో సాధించడం. మనస్సు గతిపై, ఇంద్రియములపై పూర్ణ అవగాహన, సూక్ష్మాతి సూక్ష్మమైన పరిశీలన శక్తి కలిగి ఉండటం. 7వది ఈశిత్వ, సంకల్ప మాత్రంతో రూపధారణ, రూపాన్ని ఉపసంహరించుకోగల శక్తి.
8వది వశిత్వ. కేవలం మాటలతో గాని సంకల్పంతో గాని దేనినైనా నియమించగల శక్తి. సిద్ధుల యొక్క దివ్య రచనలో వారు పొందిన మహోన్నత అనుభవ భూమికలు ఈ 8 ప్రసాదాలు. అంతేకాక నిరంతరం దివ్య దేహాన్ని కాలాతీతంగా నిలిపి ఉంచగలగటం, దీనినే సౌరభ సమాధి. సౌరభ ముక్తికి గుర్తు ఏమిటి అంటే నిరంతరం దివ్య కాంతి రూపంలో నిలిచి ఉండడం. రామయ్య 1968 అంటే జవిలీ బిల్ అంటే 1973లో ఈయన కూడా ఇదే చేశారన్నమాట. అంతేగాక మానవ జీవన పరిణామము మానవ శ్వాసకు పాతంలో ఉంటుంది. ఈ సత్యాన్ని రాబోయే అధ్యాయాల్లో చర్చించడం జరుగుతుంది. ఇక్కడ తన ప్రఖ్యాత రచనల్లో చిత్తము ఒక అద్భుతము అన్న అధ్యాయంలో మురుగన్ దరహాసము అన్న రచనతో 2 సిద్ధులు కలిసి రచించినదిగా తెలియబడుతోంది. వారి పేర్లు ప్రకటించలేదు, కానీ వారిలో ఒకరు యోగి రామయ్య గారు. శక్తి అంటే విశ్వచేతనము, విశ్వ వాస్తవ స్పందన రూపము, విశ్వ మాతృత్వ రూపము, శివంలో సగం అది. పుడమి తల్లి ఒడిలోనే పుణ్య పురుషులైన సిద్ధులు అమరత్వ దశను పొందారు. వారిని శివసిద్ధులు అంటారు. ఈ అమృత యోగులు తమంత తాముగా అనంత విస్తృత జగతిలో విస్తృతంగా ఏకమయ్యారు. అనంత శక్తి స్వరూపమైన శివశక్తితో విశ్వకాంతిగా మారిపోయారు. ఈ తిరుమందిరం శ్లోకము 124లో ఇవన్నీ ఇచ్చారన్నమాట. 18 మంది సిద్ధులలో 3 సిద్ధులు వివరించిన విషయాలు మననం చేద్దాం. దివ్యకాంతి శిఖర రూపమైన చిదంబరమే సాధకుని దివ్యస్థానం. పంచేంద్రియములను పవిత్రపరచుకో, అహంకార ఛాయల అంతమొందించు, ఆఖరు శ్వాస వరకు వెంటాడు అసూయను, వస్తువులను బంధించు వ్యామోహ పాశాన్ని, శ్వాసరాహిత్య స్థితిని పొంది వదిలించుకో. సర్పభూషణుని నీవు నీలోన చూడాలి, నీవు ఎరుకుతో జీవించు. యోగి రామయ్య గారి ఆంగ్ల అనువాద గీతానికి కళ్యాణి కాంతారావు గారు తెలుగు గద్య కవితానువాదం ఈ శ్లోకం అంట. రచన ఎవరు చేశారంటే సుందర్ నాదర్ అనే ఆయన చేశాడు. గోరఖ్నాథ్ రచన అయిన సిద్ధాంత పద్ధతిలోని కొన్ని పద్యాల అనువాదాన్ని గమనిద్దాం. వేదాంత శ్రవణాలు, తత్వవాక్య మననాలు, హంస అంటూ మరలా పలుకు చిలుక పలుకులు, విశ్వమే నేనని విశ్వాత్మ నాదని భావించు ధ్యానాలు, తానే తత్వమని తలచు తత్వ విచారాలు, అందించబోవు అమృతత్వ స్థాయిని, అహంకారం విడిచి తనలోన తాకరిగి సర్వమును ఎరిగి అన్ని భూమికల దాటి అష్టసిద్ధులన్నీ తన అధీనము కాగా, సర్వమును త్యజించి సర్వమును గ్రహించి సంకల్ప మాత్రాన మృత్యువును ముసలితనమును మిత్రులుగా పొందు మృత్యుంజయుండు, దేనినైనా సరే గ్రహించు స్పృహ కలిగి మృత్యుంజయుడైన పావనమూర్తి, అతడే ఆనందమయుడైన శ్రీ యోగమూర్తి. గురువు అంటే తనలోని తత్వాన్ని గ్రహించినవాడు, నిరంతరం ఎరుక కలవాడు, సాధనా పూర్ణుడు, సమత్వానికి ప్రతిరూపమైన అవధూత శ్రీ గురువు అని తెలుసుకో. సకలం శివమయం జగత్, సకలం శక్తిమయం జగత్, శివశక్తి సమ్మిళితమే చరాచర ఈ జగతి. దృశ్యం శక్తి అయితే దృశ్యకర్త శివుడు, సృష్టి అమ్మ అయితే సృష్టికి ఆధారం శివుడు. ఒకదానికొకటి ఆధారం కలిసి పరిపూర్ణం. పాంపట్టి అనే పాములు పట్టేవాడు మహనీయుడైన సిద్ధుడుగా రూపుదాల్చాడు. అడవులకు వెళ్లి చీమల పుట్టలు ఎక్కడ ఉన్నాయో పరిశీలన చేసి ఆ పుట్టలను పాడు చేసి వానిలో దాగి ఉన్న పాములను పట్టుకునేవాడు. ఈ విధానంలో ఒకసారి ఒక పుట్టను నిర్మూలించే ప్రయత్నంలో ఆ పుట్టలో తపోభూమికలో నెలకొన్న సత్యముని అన్న సిద్ధ పురుషుడు దర్శనమిచ్చాడు.
ఎన్నో సంవత్సరాలు మౌనంలో దీక్షాబద్ధుడై సాధన చేస్తున్న సిద్ధ పురుషులైన సత్యముని పాంపట్టిని పాములు పట్టవద్దని, ఆ వృత్తిని మానుకోమని తెలియజేసి అతనికి సిద్ధాంత యోగ అన్న దివ్య యోగ మార్గ సాధనను అనుగ్రహించాడు. సాధనలో పరిపూర్ణత పొందిన పాంపట్టి గానం చేసిన దివ్య భావాలు ఆనందంతో నిండి ఉంటాయి. వానిలో ఒకదానిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఆనంద సంపద నిండిన గీతానికి పాములు ఆడించువాడు అని ఆయన పేరు పెట్టారు. కార్యకారణ రూపమైన శ్రీ గురుచరణ ద్వయము అంటే ఆయన ఆనందంతో రాసింది ఇక్కడ కార్యకారణ రూపమైన శ్రీ గురుచరణ ద్వయం శుక్ల రక్త వర్ణ రూపాలు హితప్రదాలు, మూల కారణ తత్వాలు, ముక్తి స్వరూపాలు, యుగాలు గడిచిన జగాలు మారిన నిత్య స్వరూపాలు, నిర్మల నిలయాలు, నాశరహితాలు, ఆశ్రయ రూపాలు, మది ప్రేమ నిండగా మననాన్ని సాగించు శ్రీ చరణ ద్వయాన్ని శరణు వేడు సోదరా. నాగస్వరాన్ని విని నర్తించు నాకుల ఆనంద సుధలోన హాయిగా విహరించు అని ఆయన రాశాడు ఆ శ్లోకాన్ని. ఈ బోధ పామును గురించి కాదు, నిన్ను గురించి, నీలోని ప్రణవనాద స్వర్గాన్ని వినడాన్ని గురించి వివరించారు. గురు చరణాలు అనంత కరుణకు సంకేతాలు. యోగ సాధకుడవై సిద్ధుడవై విశ్వమంతా శివమయము అన్న విశ్వాసంతో జీవించి ఆత్మద్రష్టగా తరించు. గురువు నీలోని జీవ స్వరూపం, ఉద్ధరించు తత్వం, జనన మరణ రూపమైన సంసార సాగరాన్ని తరింపజేయు భగవంతుని ప్రత్యక్ష రూపం, మూల కారణమైన శివత్వమే గురుతత్వం. ఇక్కడ సిద్ధయోగము వైద్యము గురించి ఇచ్చారు. ప్రతి శాస్త్రము మానవుని నాగరికతను వృద్ధిపరిచేదే. తన మేధాశక్తి మనిషికి ప్రకృతి సత్యాలను అర్థం చేసుకొని ఆవిష్కరింపజేసుకునే దిశగా నడిపిస్తుంది. విశ్వ నిర్మాణాన్ని, మనిషి పుట్టుక అంతర్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం అన్వేషణ సాగుతూనే ఉంది. సిద్ధుల యొక్క వైద్య అవగాహన చాలా విస్తృతమైనది. వారి బోధలు మర్మగర్భంగా ఎన్నో వైద్య రహస్యాలను ఆవిష్కరింపజేస్తాయి. సిద్ధ అంటే పూర్ణుడు అని అర్థం. సిద్ధ వైద్యము సనాతన వేద కాలం నుండి నేటి వరకు అమృత వాహినిలా సాగుతుంది. యోగం ద్వారా నిన్ను నీవు నియంత్రించుకుంటూ సాగే పవిత్ర సాధన మార్గం ఇది. పవిత్ర యోగ సాధన ద్వారా అష్ట సిద్ధులను యోగి పొందుతాడని అందరికీ తెలిసినది. ఈ సిద్ధులతో ప్రకృతిని సక్రమంగా అధ్యయనం చేస్తూ వాని ఫలాలను మానవ జాతి క్షేమం కోసం అనేక విజ్ఞాన శాస్త్రాలను ఆవిష్కరింపజేశారు. ఆ ఆవిష్కరణలో భాగమే వైద్య శాస్త్రం అన్నమాట. ఈ వైద్య విధానాన్ని తాటి ఆకులపై లిఖించి భద్రపరిచి తర్వాత తరాలకు అందించారు. ఈ రాతలను మదిలో భద్రపరుచుకున్న కొన్ని కుటుంబాలు సిద్ధ వైద్య విధానాన్ని తరతరాలుగా సమాజానికి అందిస్తున్నారు. అగస్త్యర్ వంటి మహనీయుడు ఎంతో సూక్ష్మ దృష్టి కలిగి 7 లక్షల శ్లోకాలతో వైద్య శాస్త్రాన్ని భద్రపరిచి అందించారు. ఈ సేవలో మా బాబా 7 లక్షల శ్లోకాలు చేశాడంటే మేడం వైద్య శాస్త్రం గురించేనా అగస్త్య మహాముని. ఈ సేవలో సిద్ధనాగర్ లేదా శివనాగర్, అగస్త్యర్, నంది, శాంతకుమార్, తిరుమూలర్, పతంజలి, పులస్తియార్, కరూపూరర్, ధన్వంతరి, సత్యముని, కలంగి, భోగనాథర్, తెరయార్ మరియు ఇదర్కు కదార్ లాంటి మహాసిద్ధులు ఈ వైద్య విధానాన్ని విస్తృతపరిచినారు. ఈ రోగ నిరోధక తిరుమూలర్ ప్రధానంగా మూలికలను రెండవది గాలి, ఉప్పు లేదా మూలికలలోని లవణాన్ని, అంతేగాక మూలికలతో తయారు చేసిన కషాయాన్ని, మూడవది ఆమ్లాలను, నాలుగవది ఉపవాసం వల్ల, ఐదవది బాడీ కంపోనెంట్స్ ను, ఆరోది పాషాణాన్ని, ఏడవది లోహ ధాతువును పొడిగా మార్చడం అనేది, ఎనిమిదవది రససారము, తొమ్మిదవది పాదరసపు గుళికలు, 10వది యోగ శారీరక వ్యాయామము, ధ్యానము మరియు మంత్రోపాసన. LM63 అనే
దగ్గర ఇది రచించబడింది. సిద్ధులు ఎన్నుకోవడం జరిగింది. వెన్నును అయస్కాంతీకరణం చేయడం ద్వారా వేగవంతమైన ప్రగతి కలదని సిద్ధులు తెలుసుకున్నారు. అంతేకాక దాదాపుగా 32 ధార్మిక సేవా సంస్థల ద్వారా 40 రకాల రోగాలను సిద్ధులు నయం చేసేవారు. కన్ను, నాలుక, మూత్రము, విసర్జకావయములు సమస్యలు, స్పర్శ, శబ్ద, గ్రహణములను కూడా రోగ నిర్ధారణ నివారణకు వాని లక్షణాలను గ్రహించేవారు. శరీరాన్ని పునర్నిర్మించడంలోనూ అమృతత్వ స్థితికి కాయకల్ప అన్న యోగ విధానాన్ని సిద్ధులు రూపొందించారు. వారి బోధలు ఈ విధంగా ఉండేవన్నమాట. శరీరంలోని ప్రాణశక్తిని జాగృతపరిచి శాశ్వత నియంత్రణ ద్వారా, అంటే క్రియ లేదా హఠయోగ ప్రాణాయామం ద్వారా శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందించడం. రెండవది, ఇంద్రియ శక్తిని బ్రహ్మచర్యం ద్వారా, తాంత్రిక యోగ పద్ధతి ద్వారా సంకల్పానుసారం వినియోగించడం. మూడవ పద్ధతి ఏంటంటే ప్రత్యేక విధానాల ద్వారా లవణ చికిత్సను ఉపయోగించడం. నాలుగవది, లోహముల ఖనిజముల మిశ్రమాన్ని పాదరసం, గంధకం, మైకా, బంగారం, వెండి, లోహంతో శుద్ధి చేసి తయారు చేసిన వానిని శరీర వృద్ధికి, శుద్ధికి వినియోగించడం. ఐదవది, వనమూలికలతో ప్రత్యేక మందులను తయారు చేసి ఉపయోగించటం. పాఠకుడు సిద్ధులు ప్రకృతి మీద విజయాన్ని మూలికల ద్వారా, యోగం ద్వారా సాధించారు అనడం అతిశయోక్తిగా భావించవచ్చు. కానీ ప్రత్యేకంగా పశ్చిమ దేశ వాసులు సిద్ధులు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానాలలో పూర్ణులు. ఏ విద్యలోనైనా వారు పూర్ణతను సాధించగలరు, సాధించారు. రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వృక్ష శాస్త్రము, మానవ నిర్మాణ శాస్త్రము, శారీరక శాస్త్రము, ఇలా దేనినైనా సరే యోగ విద్య ద్వారా లోతైన విశ్లేషణలతో అణు నిర్మాణ పరిశోధనలో కూడా వారి అవగాహన అద్భుతం. వారి పరిశోధన ఎలాంటి ఆధునిక పరికరములు లేకుండా జరిగిందని మనం గమనించాలి. మనిషి తన సహజ పంచభూత నిర్మాణ శరీరం ద్వారా తనలోని ఎరుకను గ్రహించడం ద్వారా ప్రకృతిని, ప్రకృతాతీత శక్తులను స్పష్టంగా ఎరుకలోనికి తెచ్చుకొని క్రమక్రమంగా అవినాశ దశను పొందవచ్చు అని సిద్ధులు గ్రహించారు. తమ సుఖం కోసం తన మిత్రుడైన ప్రకృతిని నాశనం చేయకుండా సహజీవనం చేస్తూ తాను ఈ ప్రకృతి అంటే అనంత విశ్వము, ఒకే మూల సత్తాకు చెందిన వారము అని సిద్ధులు గ్రహించారు. ఈ ఎరుకతోనే కుంగదీసే రోగాలను, విషతుల్యమైన దశలను సిద్ధ వైద్యం ద్వారా ఉద్ధరించుకోగలిగారు. మహోన్నతుడైన తిరుమూలరు ఈ విధంగా తెలియజేశారు. మందు అన్నది మనిషి శారీరక రుగ్మత నివారిణి. మందు అన్నది మనిషి మనోరుగ్మతను తొలగించు గుళిక. మందు అన్నది అనారోగ్యం పాలిట అంకుశం. మందు అన్నది అమృతత్వ స్థితికి ప్రథమ సోపానం. ఈనాటి ఆధునిక వైద్య విధానానికి మనస్సుతో పాటు శరీరాన్ని శుభ్రపరిచి చైతన్యవంతం చేసే విధానానికి రూపకల్పన చేశారు. భౌతిక అమృతత్వ దశకు కావలసిన సాధన సామగ్రిని అందించారు. క్రియాయోగ సాధనలో వారు మనిషి శరీరాన్ని, నిర్మాణాన్ని, శారీరక శక్తి, ధర్మాన్ని శక్తివంతమైన చేసే సాధన భూమికను ఆవిష్కరించారు. దీనితో చేసే వైద్య విధానాన్ని సిద్ధ వైద్యం అంటారు. భారతదేశంలో నేడు పశ్చిమ వైద్య విధానం అల్లోపతి అంటే మందులు, శస్త్రచికిత్స. అల్లోపతి వైద్య విధానంలో సనాతన వైద్య విధానం ఆయుర్వేదం, అలాగే ముస్లిం వైద్య విధానం యునాని, గ్రీకు నుంచి పర్షియా, అరబ్బుల నుండి లభించును. వీటి వల్ల కానీ రోగాలను సైతం సిద్ధ వైద్యం నయం చేయగలదు. సిద్ధుడైన తిరుమూలర్ అద్భుత యోగ విద్య
సాధన ద్వారా రోగ నివారణ. మేడం మత్తు వస్తుందా? అవును మేడం, స్టార్ట్ అయిపోయింది. గ్రీకు నుంచి పర్షియా, అరబ్బుల నుండి లభించింది అంట యునాని వైద్యము. వీటి వల్ల కాని రోగాలను సైతం సిద్ధ వైద్యం నయం చేయగలదు. సిద్ధుడైన తిరుమూలరు అద్భుత యోగ విద్య సాధన ద్వారా రోగ నివారణ విధానానికి రూపకల్పన చేశారు. కొన్ని ప్రత్యేక యోగాసనముల ద్వారా సంకోచ వ్యాకోచముల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఇందులోని ప్రధాన సూత్రం. సిద్ధుల బోధలో అన్ని రకాలైన వైద్యాలకు సంబంధించిన మూల సూత్రాలను మనము దర్శించగలం. సిద్ధులు మనిషి శరీరంలోని ప్రతి అవయవము దాని నిర్మాణం పట్ల ఎరుకగలవారు. ఏకాగ్ర మనోస్థితి గల వారు కాలంతో పాటు వైద్య విద్యా రచనను కూడా ఎంతగానో విస్తృతపరిచారు. సమాజానికి వారు ఈ విజ్ఞాన సంపదను పంచి ఇచ్చారు. నేటి షార్ట్ హ్యాండ్ లిపి వలె గుర్తులతో మనము పాడుకునే తత్వాలలో ఎంతో రహస్య బోధించారు. మరొక సిద్ధుడు మాత్రమే ఈ సిద్ధ వైద్య సంపదను వివరించి అందించగలడు. సిద్ధ మార్గ సాధన లేనివాడు సరైన విశ్లేషణ చేయలేడు. గురువు సిద్ధ పురుషుడైతే సాధకుని అమృత బోధన అందించి అతని బాధామయ జీవితాన్ని బాగు చేయగలడు. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తిరుమూలర్ గారి బోధనలలో దాగి ఉన్నాయి. వాటిని విశ్లేషించుకోవాలి. సృష్టి రహస్య వైద్య విధానం గురించి ఇక్కడ ఇచ్చారు. బోధన జరిగేటప్పుడు భౌతిక మానసిక జాగృతులను పరిగణనలోనికి తీసుకుంటూ నీలోనే నీలతోయత మధ్యస్థ అని మంత్రపుష్పంలో గానం చేసిన విద్యుల్లత శక్తిని బోధపరుస్తూ సిద్ధులు సృష్టి రహస్య వైద్య విధానాన్ని ఎరుకపరుస్తారు. వైద్యం చాలా విలువైనది. అది కేవలం రోగ నిర్ధారణల కోసమే కాక నీలోని వాస్తవ సత్యాన్ని తెలుసుకునే మానసిక దశను అందివ్వాలి. సిద్ధ వైద్యం యొక్క ప్రధాన భూమిక సృష్టి రహస్య కారణమైన దివ్య పదాన్ని ఎరుకపరిచే దశలోకి నిన్ను తీసుకొని వెళ్తుంది. పరిపక్వత వైపు అడుగులు వేయించి నాశనమైపోయే ఈ దేహంలో ఆశారహితమైన ఈ సత్యాన్ని తెలుసుకునే శక్తిని అందిస్తుంది. శరీరం అనే రథాన్ని సంరక్షించుకుంటూ రతికుడైన ఆత్మశక్తిని తెలుసుకోవడమే సిద్ధు వైద్యం యొక్క మహోన్నత లక్ష్యం. ఇక్కడ ఎంత బాగా ఇచ్చారు చూడండి. శరీరం అనే రథాన్ని సంరక్షించుకుంటూ రతికుడైన ఆత్మశక్తిని తెలుసుకోవడమే సిద్ధ వైద్యం యొక్క మంత్ర లక్ష్యం, మహోన్నతమైన లక్ష్యం. సనాతన రసాయన శాస్త్రం గురించి ఇచ్చారు ఇక్కడ. ఆధునిక కాలంలో రసాయన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. పురాతన కాలంలో దీనిని రస సిద్ధాంతంగా రసవాదంగా చెప్పేవారు. మామూలు లోహాన్ని సిద్ధులు రస విధానంలో బంగారంగా మార్చే ప్రక్రియ తెలిసి ఉన్నవారు. ఆధునిక రసాయన శాస్త్రం నేటి జీవన విధానము అన్న గ్రంథంలో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త స్వావంటే అగస్త్ అనే ఆయన రుజుబద్ధంగా ఈ విషయాన్ని తెలియజేయడం ముదావహం. రసాయన శాస్త్ర అధ్యయనం మొదట భారతదేశంలోనే శ్రీకారం చుట్టబడింది. ఆయన తెలియజేశారు. సిద్ధులు ఈ రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్ర వైద్య అనుబంధ శాఖలుగా తెలియజేశారు. సిద్ధులు ఈ రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని
వైద్య శాస్త్రానికి, రస సిద్ధాంతానికి అనుబంధ శాఖగా వృత్తిపరిచారు. రోగ నివారణం, మనోవాంఛలను తగ్గించడం, లోహాన్ని అంటే రోగ నివారణ, మనోవాంఛలను తగ్గించడం, లోహాన్ని శుద్ధి చేసి బంగారంగా మార్చడం, ఉప్పు తయారు చేయడం, పాదరస గుళికలను లోహాన్ని శుద్ధి చేసి బంగారంలో మార్చడం, ఉప్పు తయారు చేయడం, పాదరస గుళికలను తయారు చేసి లోహాలను ఉపయోగించి మనిషి శరీర తీవ్ర లోపాలను సరిచేసే వైద్య విధానం కల ప్రత్యేక లక్షణాలను, మూలికలను ఉపయోగించి కాయకల్పక చికిత్సా విధానం ద్వారా కుండలిని ప్రాణాయామము ద్వారా మరికొన్ని ప్రాణాయామ ప్రక్రియల ద్వారా శరీరం యొక్క దక్షతను, అమృతత్వ స్థితిని అందించడంలో వారి పరిశోధనలోని ప్రత్యేకత దాగి ఉన్నది. కల్పక విధానం ఋషులకు మాత్రమే సొంతం. సిద్ధుల విధానాలపై ప్రస్తుత పరిశోధనలు. తమిళనాడు ప్రభుత్వము సిద్ధ వైద్య విధానంపై పాలాయం కోటై తిరుగన్వేలి జిల్లా 500 మంది విద్యార్థులతో 4 సంవత్సరాల నిర్మాణ విద్యా కోర్సును ప్రారంభించింది. డాక్టర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అన్న డిగ్రీతో నిర్వహిస్తున్నారు. మరొక కాలేజీలో పళనిలో ప్రారంభించారు. తమిళనాడు అంటే ఇక్కడ మూలికలను ఉపయోగించి కాయకల్ప చికిత్సా విధానం ద్వారా, కుండలిని ప్రాణాయామం ద్వారా, మరికొన్ని ప్రాణాయామ ప్రక్రియల ద్వారా శరీరం యొక్క దక్షతను, అమృతత్వ స్థితిని అందించడంలో వారి పరిశోధనలోని ప్రత్యేకత దాగి ఉన్నది. కాయకల్పక విధానం ఋషులకు మాత్రమే సొంతం. సిద్ధుల విధానాలపై ప్రస్తుత పరిశోధనలు. తమిళనాడు ప్రభుత్వం సిద్ధ వైద్య విధానంపై పోలాయం కోటై తిరునవ్వేలి జిల్లా 500 మంది విద్యార్థులతో 4 సంవత్సరాల విద్యా కోర్సును ప్రారంభించింది. డాక్టర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అన్న డిగ్రీతో నిర్వహిస్తున్నారు. మరొక కాలేజీ పళనిలో ప్రారంభించారు. అరుంపాకం మద్రాసులో సిద్ధ వైద్య పరిశోధన కేంద్రం నెలకొల్పారు. సనాతన గ్రంథాలను తాంజూ సరస్వతి మెహల్ నుండి పళని దేవస్థానం నుండి దక్షిణాది సాంప్రదాయ వైద్యుల నుండి అనేక తాళపత్ర గ్రంథాలను, సలహాలను స్వీకరించారు. ఈనాటికి ప్రచురితం కాని అనేక గ్రంథాలు బ్రిటిష్ మ్యూజియంలోని కోపక్ హెన్స్ రాయల్ గ్రంథాలయంలో ఉన్నాయి. మరికొన్ని బిబ్లియోథిక్ నేషనల్ ప్యారిస్ లోను, లిస్టన్ మరియు వాటికన్ లైబ్రరీలోనూ ఉన్నాయి. వీని సమీకరణ జరిగితే సిద్ధ వైద్యం ఆధునికంగా మానవునికి పరిపూర్ణంగా లభిస్తుంది. పెద్దల ప్రేరణ నుండి నిరంతరం స్రవంతిగా నిలిచి ఉంటుంది. వారు కొన్ని విషయాలు మౌఖికంగా బోధించారు. కొంతమంది వారిని దుర్వినియోగపరిచారు, మరికొంతమంది సద్వినియోగపరిచారు. సిద్ధుల కృషి, ఆశీర్వాదము ఆ చంద్ర తారార్కము వర్ధిల్లుతుంది. సనాతన భాషలో చక్కని అవగాహన, శ్రద్ధావంతులైన మహనీయుల కృషి తప్పక
వారు బోధించే వారు బోధించే వారు బోధించే వృక్ష శాస్త్రము, యోగ శాస్త్రము మానవ జాతి మనుగడకు, సత్వాన్వేషణకు మరింత దోహదపడగలవు. సిద్ధుల త్యాగము, యోగ సిద్ధాంతము, నిస్వార్థమైన సేవ మానవ జాతి మహోన్నత జాతిగా తయారు చేయాలని ప్రార్థిద్దాం, ఆశిద్దాం. మేడం మేడం మాట్లాడారా మేడం మీరేమన్నా? లేదు మేడం. ఓకే. 2వ అధ్యాయం బాబాజీ నాగరాజు జననము బాల్యము. ఇక్కడ నుంచి బాబాజీ గురించి స్టార్ట్ అవుతుంది. ఓ ఇప్పుడు దాకా అంటే చాప్టర్ ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వలేదు కదా మేడం? అయితే లేదు మేడం, అది సిద్ధ వైద్యం గురించి, దాని గురించి 18 సిద్ధుల గురించి మాత్రమే 1వ అధ్యాయంలో కొంచెం ఇచ్చారు. ఇక్కడ బాబాజీ గురించి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓ బాబాజీ జననము సాధారణ మానవ మేధస్సు గ్రహించలేని ఎన్నో భూమికలు ఈ సృష్టిలో నిరంతరము వర్ధిల్లుతూనే ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతాలు నిరంతర ఈ సృష్టిలో జరుగుతూ ఉంటాయి. గౌతమ బుద్ధుడు తన బోధనలు అన్ని తన శరీరం పతనం తర్వాత 500 సంవత్సరాలకు కనుమరుగు అవుతాయని తెలియజేశారు. అంతేగాక ఆయన దివ్య బోధలు మరలా 800 సంవత్సరాల తర్వాత నాగా అన్న పేరు కలిగిసిన మరొక సిద్ధుడు ఈ బోధనలను మరలా వెలుగులోనికి తెస్తాడు. అంటే ఇప్పుడు బుద్ధుడు అయిన తర్వాత ఈయన వచ్చాడు అంటారా మేడం? అంతే కదా మేడం. మరి బుద్ధుడు ఎప్పుడో కదా మేడం, బాబాజీ కన్నా ముందే కదా బుద్ధుడు. 2,500 సంవత్సరాలు అనేసి 5,000 సంవత్సరాలు కదా మేడం? 5,000 సంవత్సరాలు. అవును మేడం, 5,000 సంవత్సరాలు అన్నారు. పత్రి సార్ చెప్పినట్లు నేను విన్నట్టు అది. సరిగా 800 సంవత్సరాలు తర్వాత నాగార్జున ఈ బోధనలను ప్రచారం చేశారు. అంతేకాకుండా తన తర్వాత కాలంలో మైత్రేయ అంటే విశ్వ బోధకుడు జనయి ఇస్తాడని అతని పేరులో కూడా నాగ శబ్దం ఉంటుందని తెలియజేశారు. నాగ శబ్దం కలిగిన ఆ మహాపురుషుడు సిద్ధయోగిగా ఈనాడు మనకు ఎరుకలో నిలబడిన దివ్యమూర్తి బాబాజీ అని తెలియజేయడం జరిగింది. 203 AD నవంబర్ 30వ తారీఖున పరంగిపెట్టాయ్ అన్న తమిళనాడులోని కుగ్రామంలో దక్షిణ భారతంలో హిందూ మహాసముద్రంలో కలిసే కావేరీ నది ఒడ్డున ఒక దివ్య శిశువు జన్మించడం జరిగింది. ముందే నిర్ణయించిన ప్రకారము నాగ శబ్దంతో కలిసి ఆయన పేరు నాగరాజు అని ఆయన తల్లిదండ్రులు నామకరణం చేశారు. కుండలినిలో ఉన్న దివ్య చైతన్య శక్తికి మరొక పేరు ఈ నాగరాజు. దక్షిణ భారతంలో మర్రి చెట్ల క్రింద ఏనాటి నుండి ఈనాటి వరకు నాగ ప్రతిమలను మనం చూస్తుంటాం. ఇక్కడ బాబాజీ గురించి ఇంకొంచెం చిన్న అక్షరాల్లో కొంచెం ఇచ్చారు, దాన్ని చెప్తాను. బాబాజీ తన బాల్యాన్ని గురించి తనంత తానుగా యోగి రామయ్య గారికి, విటి నీలకంఠం గారికి తెలియజేశారు. ఆయనకు పెద్దలు పెట్టిన పేరు బాబాజీ నాగరాజు, అంటే రామయ్య పెట్టిన పేరు అన్నమాట. త్రికోణాకార భూతలంపై బాబాజీ తల్లిదండ్రులు నిర్మించిన ఆయన జన్మస్థలం పరంగిపట్టై అన్న గ్రామంలో కస్టమ్స్ హౌస్ కు సమీపంలో ఉన్న విషయాన్ని కనుగొన్నారు. డాక్టర్ కరణ్ సింగ్ గారి అంటే మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మరియు అమెరికాలో భారత రాయబారి అనే సహకారంతో ప్రభుత్వము నుండి 1973లో కొనుగోలు చేశారు. ఈ పుస్తక రచయిత మరియు అయ్యప్ప యోగి రామయ్య గారి సమిష్టి కృషి ఫలితంగా 1975వ సంవత్సరంలో గ్రైనైట్ రాయితో సుందర బాబాజీ విగ్రహం దివ్య మందిరాన్ని ఆయన జన్మస్థానంలో నిర్మించారు. పరంగిపట్టై అంటే విదేశీయుల స్థలము అని అర్థం. 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు పోర్చుగీసులు ఈ ప్రాంతాన్ని యుద్ధం కొరకు వాడుకున్నారు.
ఆంగ్లేయులకు వీరికి అనేక యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ముస్లిం సోదరుల జనాభా ఎక్కువ. ఇది ఓడరేవుగా ఖ్యాతి నుండి ఇక్కడ నుండి మందులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, దంతములు ఎగుమతి చేయబడతాయి. ఇంకా బాబాజీ గురించి ఏమిచ్చారంటే ఇక్కడ నాగరాజు జననము రోహిణి నక్షత్రంలో వడల గోత్రంలో జన్మించారు. శ్రీ కృష్ణమూర్తి జనన నక్షత్రం బాబాజీ జనన నక్షత్రం ఒకటి కావడం విశ్వ చైతన్య భూమికలో ఒక కారణం కావచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మ దివ్య అవతార జననం జూలై 3229 BC అని తెలియజేయబడింది. అంటే సత్యసాయి బాబా 1977 పేజీ నెంబర్ 90లో ఈ విషయాన్ని ఇచ్చారన్నమాట. అంటే ఎన్నో పుస్తకం తర్జమా చేసి ఈ పుస్తకం రాయబడింది అనమాట. కార్తీక దీపోత్సవం నాడు నాగరాజు అనే ఆయన జన్మించారు. ఈ పండుగను కార్తీక మాస పున్నమి నాడు జరుపుకుంటారు. గాఢాంధకార చీకట్లను పారత్రోలే పావనమూర్తి జననం కార్తీక పున్నమి కావడం శివ సంకల్పం కావచ్చు. చీకటిపై విజయంగా అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవడానికి చిహ్నంగా కార్తీక పున్నమికి చిహ్నమై కార్తీక పున్నమిని జరుపుకుంటారు. అంతేగాక మురుగ అంటే కుమారస్వామి తారకాసునిపై విజయం సాధించిన రోజు. శ్రీరామచంద్రమూర్తి రావణాసుర వధ అనంతరం అయోధ్య చేరిన రోజు. అటువంటి పవిత్రమైన విశిష్టమైన రోజు బాబాజీ జన్మదినం. శ్రీకృష్ణుడు మూర్తి శ్రీరామచంద్రమూర్తి రావణాసుర వధ అనంతరం అయోధ్య చేరిన రోజు. అటువంటి పవిత్రమైన విశిష్టమైన రోజు బాబాజీ జన్మదినం. శ్రీ కృష్ణమూర్తి శ్రీ కుమారస్వాముల దివ్య అనుగ్రహాల సమ్మిళితమై ఈ పరమ పవిత్ర శిశువు జన్మించాడు. మలబార్ తీరంలోని ఒక చిన్న కుగ్రామం నుండి అనేక సంవత్సరాల క్రితం ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం కేరళ తీర ప్రాంతానికి వచ్చి నివసించింది. చరిత్ర చాటినట్లుగా నంబూద్రి కుటుంబాలు దైవ సేవలోను విజ్ఞానంలోను హిమాలయాల వలె భాసిల్లుతారు. పరమ పవిత్రమైన ప్రత్యక్ష శివస్వరూపము ఆయన కేదార్ క్షేత్రంలో ఈనాటికి శివార్చన చేస్తున్న మహనీయులు. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు అంతేగాక దేవాలయాలు నిర్వహణ మేడం మాస్టర్ వచ్చేసి దేవాలయం అంటే ప్రత్యక్ష మలబార్ తీరంలోని ఒక చిన్న కుగ్రామం నుండి అనేక సంవత్సరాల క్రితము ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం కేరళ తీర ప్రాంతానికి వచ్చి నివసించింది. చరిత్ర చాటినట్లు నంబూద్రి కుటుంబాలు దైవ సేవలోను విజ్ఞానంలోను హిమాలయాల వలె భాసిల్లుతారు. పరమ పవిత్రము ప్రత్యక్ష శివ స్వరూపము అయిన కేదార క్షేత్రంలో ఈనాటికి శివార్చన చేస్తున్న మహనీయులు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు. అంతేగాక దేవాలయ నిర్మాణ శాస్త్రంలో వారికి వారే సాటి. ఈ దేవాలయము ఆది శంకరాచార్యుల వారిదే 788-827 నిర్మించబడింది. ఈ పవిత్ర దేవాలయ సన్నిధులు సాధనతో గొప్ప సిద్ధుడై బాబాజీగా ప్రపంచానికి పరిచయమైన పుణ్య పురుషుడు. ఈ చిన్నారి నాగరాజు తమిళనాడు పేజీల్లో నాగరాజు విస్తృత జ్ఞానాన్ని సేవను సమాజానికి పంచిన సంగతి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. నాగరాజు యొక్క తండ్రి గారు మేడం ఇప్పుడు చదువుతున్న పేర అయిపోతే ఆపేద్దాం మేడం. అయిపోయింది మేడం ఇక్కడికి అయితే ఆపేద్దామా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
ఈ వర్తమానానికి, అనంతానికి, శాంతికి, శాంతికి, క్రాంతికి, చైతన్యానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.